జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఇక ఖచ్చితంగా మేయర్ రాజీనామా చేయాల్సిందే, మేయర్ ఖచ్చితంగా తప్పుకోవాల్సిందనేటువంటి మాటనైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, అలాగే ప్రజాప్రతినిధులు అయితే కోరుతున్నారు. మనతో పాటుగా మర్రి రాజశేఖర రెడ్డి ఉన్నారు, ఎమ్మెల్యే. సార్, ఏంటి అసలు జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే రసభాసగా కనబడతా ఉన్నాయి. ఏం కోరుకుంటా ఉన్నారు మీరు మేయర్ విషయం? జిహెచ్ఎంసీలో పాలన దారి తప్పిందా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దగ్గర ఇలా అధికారుల చేతిలోకి వెళ్ళిపోయి అధికారుల ఇష్టరాజ్యంగా ఏర్పడుతున్నది. ఇలా జిహెచ్ఎంసీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నోచుకోకపోవడం మనకు కనిపిస్తుంది. ఇవాళ అధికారులు ఏదైనా కానీ బడ్జెట్ లేదంటున్నారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడం మూలన కాంట్రాక్టర్లు కూడా ఒక పనిని కూడా ముందుకు తీసుకుపోయిన సంగతి మీరు అందరూ కూడా చూస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఇది ఈ విధంగా ముందుకు పోతే మనకు రానున్న కాలంలో మన హైదరాబాద్ ఇంత పేరు ప్రఖ్యాతలు కాడించిన హైదరాబాద్ నగరాన్ని ప్రతి ఒక్కరు వచ్చి విమర్శించే స్థాయికి వెళ్తుందనేసి మేము అనుకుంటున్నాం. ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ చేస్తున్నారో అదేవిధంగా ఇవాళ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళది కూడా పనులు చేయించగలిగితే ఇవాళ ప్రతి ఒక్క పనిని ముందుకు తీసుకుపోగలుగుతాం. ఎందుకంటే సిల్ట్ తీయడానికి ఒక కాంట్రాక్టర్ రావట్లేదు, ఒక ఎస్డిబి ప్రాజెక్ట్ కట్టడానికి కాంట్రాక్టర్ రావట్లేదు. ఇవాళ మాన్సూన్ డెవలప్మెంట్ కోసం మాన్సూన్ గురించి మనం మాట్లాడుకుందామని ఇక్కడ చెప్తున్నారు గొప్పగా, కానీ అక్కడ ఒక రూపాయి రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తూ ఇలా మళ్ళా ఒక్క వర్షం పడితే మునిగే ప్రాంతాలు మన భాగ్యనగరంలో అనేకం ఉన్నాయి. వీటిని అన్నిటిపైన దృష్టి సారించాలి, కానీ ఇలా రాజకీయం పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు అనేసి నేను చెప్తున్నాను. మేయర్ విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నారు, మేయర్ రాజీనామా చేయాల్సిందే, వాళ్ళ తండ్రి రాజీనామా చేసినట్టుగా అనేటువంటి మాట వినబడతా ఉంది. మీరేం చెప్తారు ఆ విషయం? ఇవాళ వాళ్ళ తండ్రి గారు ఒక ఆదర్శవంతంగా ఆయన ఒక నిర్ణయం తీసుకొని రాజ్యసభకు రాజీనామా చేయడం జరిగింది. అదే అలా కూతురే కాబట్టి ఆయననే ఆదర్శంగా తీసుకొని ఆమె కూడా రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది, ఒక బెంచ్ మార్క్ ఎస్టాబ్లిష్ చేసినట్టు ఉంటుంది అని నేను భావిస్తున్నాను. జిహెచ్ఎంసీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారబోతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ వార్తలను ఎట్లా చూస్తారు? మొత్తానికి 3-4 రేపే పార్టీ మారబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అది పూర్తిగా అసంబంధమైన విషయం అండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఇప్పుడు నిన్న మా కేటీఆర్ గారు మమ్మల్ని తెలంగాణ భవన్ పిలిచి ఒక స్ట్రాటజీ చేసుకోమని చెప్పడం జరిగింది. బట్ నాకు అదే టైంలో కౌకూర్ ప్రాంతంలో అక్కడున్న ప్రజల సమస్యల గురించి ఏకరు పెట్టాలి, అక్కడికి ఆల్రెడీ మేము అందరు అధికారులని ప్రజలకు కూడా చెప్పడం జరిగింది, అక్కడికి వస్తామని చెప్పేసి. అటువంటి విషయాలని మీడియా ఇలా హైలైట్ చేయడం ఎవ్వరు కూడా ఎక్కడికి పోవట్లేదు. ఇవాళ బీఆర్ఎస్ ఆధినాయకత్వం పైన మాకు పూర్తి నమ్మకం ఉంది, అదేవిధంగా కొనసాగుతామని చెప్తాం. ఇది మర్రి రాజశేఖర రెడ్డి చెప్పిన మాటలు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో పరిపాలన గాడి తప్పిందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న సందర్భం. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.